రామ్ చరణ్ ఇంట్లో బిర్యానీ పార్టీ బేబీ బంప్తో కనిపించిన ఉపాసన గారి ఫొటోస్ అయితే వైరల్ అయ్యాయన్నమాట. సో మరి రామ్ చరణ్ గారి ఇంట్లో తాజాగా జపాన్ నుంచి వచ్చిన తకామాసా ఓసావా అనే ఒక ఆయన బిర్యానీ వండి వాళ్ళకి వడ్డించడం చేశాడనమాట. సో ఆయన అక్కడ బిర్యానీ స్పెషలిస్ట్ అనమాట. బిర్యానీ ఉమాసా అని కూడా ఆయన అంటారనమాట. సో ఆయన వచ్చి ఆ వడ్డించిన వీడియోలు అంతా కూడా సోషల్ మీడియాలో షేర్ చేశారు. సో ఆ వీడియోలు ఫ్యాన్స్ అందరూ కూడా షేర్ చేసుకున్నారనమాట. సో అందులో ఆయన రామ్ చరణ్ గారికి బిర్యానీ వడ్డిస్తూ వాళ్ళ అమ్మగారికి కూడా బిర్యానీ వడ్డిస్తూ దాని గురించి ఆయన చెప్తూ ఉన్నారనమాట. ఫ్లేవర్ఫుల్గా వచ్చింది అది అని చెప్పి, రైస్ కూడా చాలా బాగా కుక్ అయింది అని చెప్పి. సో మరి అలాంటి స్పెషలిస్ట్ ఈయనకి వండి పెట్టడం అసలు ఏ సందర్భంగా వచ్చారని తెలియదు కానీ, సో ఆ వీడియో అంతా చూస్తుంటే అక్కడ ఉపాసన గారు మాత్రం బేబీ బంప్తో కనిపించారు. సో ఉపాసన గారికి ట్విన్స్ రాబోతున్నారని చెప్పిన విషయం అందరికీ తెలిసిందే. సో ఇప్పుడు ఆవిడని చూసిన తర్వాత అందరూ ఇంకా ఫిక్స్ అయ్యారనమాట. సో త్వరలోనే బేబీస్ వెల్కమ్ అవుతున్నారని చెప్పి. సో ఇంకా క్లీన్ కార్గా ఆడుకోవడానికి రాబోతున్నారు కొంతమంది పిల్లలు ఇద్దరు. సో ఆ ట్విన్స్ ఎలా ఉండబోతారు, ఎవరు అబ్బాయి అమ్మాయి అది ఏంటి. సో చిరంజీవి గారికి కూడా ఎప్పటి నుంచో ఒక అబ్బాయి ఉంటే బాగుండు ఇంట్లో అనుకుంటూ ఉన్నారనమాట. సో మరి ఈసారి వచ్చే ట్విన్స్ ఎవరు ఉండబోతున్నారు ఏంటి అనేది ఫ్యాన్స్ కూడా సర్ప్రైజే. సో మరి ఉపాసన గారిని అలా చూడటం ఆ ఫ్యాన్స్ అందరికీ చాలా హ్యాపీగా ఉందనమాట. సో అందరూ ఈ రామ్ చరణ్ గారిని కాకుండా ఆ ఉపాసన గారు బేబీ బంప్ని ఎక్కువ చూస్తున్నారు. సో ఆ ఫోటోలంతా కూడా మరి వైరల్ అవుతూ వచ్చాయన్నమాట. సో రామ్ చరణ్ గారు కూడా నీట్గా బిర్యానీ చూస్తూ దాని గురించి మాట్లాడుతూ, సో ఆయన ఫ్యాన్స్ అందరూ కూడా ఆ వీడియోని షేర్ చేసుకుని మొత్తం సోషల్ మీడియాలో వైరల్ చేశారనమాట. సో ఆయన ఉపాసన గారు ఈ వీడియోని షేర్ చేయడం చాలా ప్రత్యేకంగా చెప్పొచ్చు. ఎందుకంటే ఆయన ఎక్కడి నుంచో వచ్చి ఇక్కడ బిర్యానీ పార్టీలో ఆయన కుక్ చేసి, సో అది వడ్డించడం అనేది మామూలు విషయం కాదు. మరి జపాన్లో ఆయన చాలా ఫేమస్ బిర్యానీ స్పెషలిస్ట్ అంట. సో మరి ఇక్కడ ఇంకెవరన్నా నెక్స్ట్ వాళ్ళతో ట్రై చేస్తారేమో చూడాలి.